హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నిన్న వీకెండ్ ఎపిసోడ్ బిగ్ బాస్ 9 చాలా హైలైట్స్ ఉన్నాయి. ఎలా ఉండబోతుంది ఈ వీకెండ్ ఎపిసోడ్ అనుకున్నా నేను. బిగ్ బాస్ 9 నాగార్జున గారు నిన్న యాంకరింగ్ చాలా బాగుంది, చాలా చక్కగా మాట్లాడారు. ఎవరిని ఎక్కడ ఎలా అడగాలో, ఎవరికి ఏం చెప్పాలో చక్కగా చెప్పారు. సీరియస్ గా కాదు, అటు కామెడీగా కాదు, చక్కగా రీచ్ అయింది కంటెస్టెంట్స్ కి నాగార్జున గారు చెప్పిన మెసేజ్. అండ్ నిన్న మెయిన్ హైలైట్ వచ్చేసి తనుజ వర్సెస్ కళ్యాణ్, తనుజ వర్సెస్ డెమోన్. అండ్ 6 బాక్స్ సీక్రెట్ ఉంది కదా, అది కూడా బయటపడింది. నేను ఒక వీడియో ప్లే చేశారు. అండ్ లాస్ట్ వచ్చేసి రీతు మోస్ట్ డిజాస్టర్ సంచాలకం ఇచ్చారు. బికాస్ బాల్ గేమ్ లో నెంబర్ ఆఫ్ టైమ్స్ అమ్మాయి తన రూల్స్ చేంజ్ చేసింది. అండ్ ఫస్ట్ వచ్చేసి తనుజ అన్ని షేడ్స్ అమ్మాయి చూపిస్తా అనుకోలేదు. స్టార్టింగ్ చాలా ఇన్నోసెంట్ గా, క్వైట్ గా, కామ్ గా ఉండేది. అందరూ అమ్మాయిని టార్గెట్ చేస్తున్నారు అనుకున్నాను. బట్ కాయిన్ కి సెకండ్ సైడ్ ఏంటో నిన్న నేను ఎపిసోడ్ లో చూసాను. నేను తనుజ చూపించిన ఫేస్ ఫీలింగ్స్ లో అంతమంది సపోర్ట్ చేశారు. ఇమాన్యుయల్, భరణి, కళ్యాణ్ అందరూ కూడా అమ్మాయికి ఏదో ఒక విధంగా సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. అంత ఆపోజిట్ ఉన్న సంజన, దివ్య కూడా సపోర్ట్ చేశారు. అయినా కూడా అమ్మాయి సపోర్ట్ చేయలేదు. ఎంత చేసినా కూడా అమ్మాయికి సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు. ఎప్పటికప్పుడే నాకు సపోర్ట్ లేదు అని అనటమే హైలైట్ పాయింట్ ఇందులో. ఏమో అందులోంచి కూడా వాళ్ళ ఫ్యాన్స్ పాజిటివిటీ ఎత్తుకుంటే మనం ఏం చేయలేము. ఏదైనా తనుజకి మంచి క్లాస్ వీక్నట్టే నాగార్జున. ఈసారైనా మరి ఆ డ్రామా యాక్షన్ ఆవిడ మానేస్తే మంచిది. అదే లేదు, అది టెంపరీ, అంతవరకు ఆ ఎపిసోడ్ వరకే, తర్వాత మళ్ళీ నార్మల్. ఆ క్షణంలో యాక్షన్ మార్చేస్తుంది అనమాట, ఫేస్ ఫీలింగ్.